మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెక్నికల్ గా బీఆర్ఎస్ గెలిస్తే నైతికంగా మాత్రం కాంగ్రెస్ గెలిచిందన్నారు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ కు 920 మంది, కాంగ్రెస్ కు 340 ఎంపీటీసీలుంటే ఈ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 111 ఓట్లు మాత్రమేనన్నారు. బీఆర్ఎస్ ఎంపీటీసీలు కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు విచక్షణతో ఓటు వేశారన్నారు. కేసీఆర్లా తాము ఓట్లను కొనుగోలు చేయలేదని, ఒకవేళ చేస్తే తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేవాళ్లమన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలవటం ఖాయమని మంత్రి జూపల్లి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలతోనే బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, ఎంపీ ఫలితాలతో ఆ పార్టీ భూస్థాపితం కావటం తథ్యమన్నారు. పాటుపడకుండా తిలోదకాలు ఇచ్చేసి దుర్మార్గపు ఆలోచనలు చేసి ఉండింటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఉండింటే, మేము కూడా మీ లెక్కనే అటువంటి తప్పుడు పద్ధతులు అవలంబించి ఉంటే ఈ ఎన్నిక కూడా మేము గెలిచేవాళ్ళం 100%. కానీ అటువంటి వాటికి పాల్పడకుండా నైతికంగా ఈ రోజున ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్న ఆలోచనతోటే ఈనాడు మేము ఉన్నాం. కాబట్టి అయినా కూడా మరి 340 నుంచి ఇలా 652 ఓట్లు, అంటే సుమారుగా 312 ఓట్లు మాకు అధికంగా వచ్చినాయి. అంటే మేము